ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు పల్లవి మీడియా. థ్యాంక్ యూ. అఖిల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి నేను, ఎందుకంటే you. రీసెంట్ గా పెద్ద హిట్ ఇచ్చావు నువ్వు. అంటే హిట్ అంటే ఒక ఒక తొలి అడుగు టువర్డ్స్ ఇండిపెండెంట్ మ్యూజిక్ దీన్ని ఒక ఎక్స్పెరిమెంట్ అని కూడా అనొచ్చు కదా. అనొచ్చు కదా. అంటే నా కెరియర్ లో నేను చేసుకున్న ఎక్స్పెరిమెంట్ అని అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే అఖిల్, బేసిక్ గా ఒక సింగర్ గా యువర్ లీడింగ్ వన్, కానీ ఏంటి మళ్ళీ సడన్ గా ఇండివిజువల్ సాంగ్, ఇండిపెండెంట్ సాంగ్ అనేది ఏంటి మళ్ళీ సడన్ గా? సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే అక్క, దేర్ ఆర్ మెనీ సాంగ్స్. నేను చాలా సాంగ్స్ కి నేను కోరస్ పాడడం జరిగింది, మెయిన్ సాంగ్స్ కూడా పాడడం జరిగింది. కానీ ఇప్పటిదాకా దెర్ ఇస్ నో వన్ సచ్ ఐడెంటిటీ ఫర్ అఖిల్ చంద్ర. ఐడెంటిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మ్యూజిక్. సో షోస్ పరంగా సూపర్ సింగర్, సెమీఫైనలిస్ట్ అని అందరికీ తెలుసు. కానీ మ్యూజిక్ పరంగా ఓకే, ఇప్పుడు గండరబాయ్ కొన్ని సాంగ్స్ ఉన్నాయి, అవి రికగ్నైజ్ చేస్తారు. కానీ దేర్ ఇస్ నో, ఐ ఫెల్ట్ దట్ దేర్ వాస్ నో పర్టికులర్ ఐడెంటిటీ. సో ఐ వాంటెడ్ టు క్రియేట్ మై ఓన్ ఐడెంటిటీ. సో అది అది ఎలా అంటే, మోర్ ఆఫ్ ఏదో నేను చేసేయాలి, పీకేయాలి, పొడిచేయాలి అనడం కన్నా, ఇట్ వాజ్ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్, ఎక్స్ప్లోరింగ్ మై మ్యూజికాలిటీ అనమాట. సో అందుకు ఈ ఇండిపెండెంట్ మ్యూజిక్ అంటే, నేను ఏదైనా ఒక కంపోజ్ చేస్తే నా స్కిల్స్ ఎలా ఉంటాయి, నేను ఎలా మేనేజ్ చేయగలుగుతాను, ఎవరితో పాడిస్తాను, ఇవన్నీ ఇదంతా ఒక ప్రాసెస్ కదా. ఇక్కడే మేము చాలా ఎక్సైట్ అయిన థింగ్ ఏంటి అంటే, నువ్వు సాంగ్ చేయడం వరకు చాలా బాగుంది, కాకపోతే ఈ సాంగ్ ని శ్వేతా మోహన్ గారు పాడారు అనేసరికి అసలు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే శ్వేతా మోహన్ గారు అంటే అక్కడ ఉంటారు, అసలు ఏం చెప్తాం ఆవిడ గురించి, ఏం చెప్పినా చాలా తక్కువ. ఆవిడ పాడిన సాంగ్స్ అన్ని కూడా లైక్ మాస్టారు, ప్రియమిథునం, అసలు ఎంత వండర్ఫుల్ సాంగ్స్. ఏమన్నావో ఏం విన్నావో, అసలు అదే, అసలు ఏం చెప్తాం ఆమె సాంగ్స్ గురించి. అంటే షీ ఇస్ ట్రెండింగ్ ఎవ్రీవేర్. ట్రెండింగ్, yes, ఎన్నో ఏళ్ల నుంచి ఆల్ టైమ్ ట్రెండ్ సెటర్ అని కూడా అనొచ్చు అవన్నీ. సో అలాంటి అంత పెద్ద వాయిస్ అనేది నీకు రావడం అనేది నిజంగా యు ఆర్ రియల్లీ బ్లెస్డ్ అఖిల్. ఐఎమ్ మోర్ దెన్ బ్లెస్డ్, మోర్ దెన్ ఫార్చునేట్. ఎందుకంటే నేను శ్వేతా మోహన్ గారికి ఒక పెద్ద ఫ్యాన్ అనమాట. సో ఫ్రమ్ అ బిగ్ ఫ్యాన్, అక్కడి నుంచి సూపర్ సింగర్ ఫస్ట్ డే ఆఫ్ ఆడిషన్స్ రోజు ఆవిడతో పాడడం జరిగింది ప్రియమిథునం. సో ఆ ప్రియమిథునం ఇప్పుడు 3.5 మిలియన్ లో ఉంది మన ఇన్స్టాగ్రామ్ లో. సో ఇప్పుడు ఆ సాంగ్ ఇప్పుడు 3.5 మిలియన్ లో ఉంది ఇన్స్టాగ్రామ్ లో. ప్రియమిథునం సాంగ్ అసలు నీకు అంత వండర్ఫుల్ సాంగ్ రావడం ఎంత పెద్ద విషయం కదా. అంటే ఒరిజినల్ సాంగ్ కార్తిక్ గారు, శ్వేతా మోహన్ గారు పాడిన సూపర్ సింగర్ లో పాడాక ఆవిడతో పాడడం ఇంకా స్పెషల్ గా ఉండింది. అది సూపర్ సింగర్స్ చూసిన వాళ్ళందరికీ కూడా అఖిల్ బాగా తెలుసు, ఎందుకంటే సూపర్ సింగర్స్ తోనే అఖిల్ అంతకు ముందు మంచి సాంగ్స్ ఇచ్చిన, ఫేమస్ అయింది అయితే సూపర్ సింగర్స్ తోటే 100%. సో అందులో శ్వేతా మోహన్ గారితో ఎవ్రీ టైం ఒక సాంగ్ అనేది మీరు ఏదో ఒకటి షేర్ చేసుకోవడం, ఎస్పెషల్లీ నీ థింక్ వచ్చేసరికి ప్రియమిథునం అనే సాంగ్ మీ ఇద్దరు కలిపి చేయడం అనేది నిజంగా అది వండర్ఫుల్. అవును. సో అది ఎలా అంటే, ఆడిషన్స్ కి వెళ్ళిన ఒక కంటెస్టెంట్ గా వెళ్ళాను, నన్ను షోలో తీసుకుంటారా లేదో అనే ఒక డౌట్ తో వెళ్ళాను. అనుకోకుండా అలా ఆవిడ నేను రిక్వెస్ట్ చేసుకోవడము, ఆవిడ వెంటనే వచ్చి పాడడము. సో దాని తర్వాత కూడా చాలా కనెక్ట్ అయ్యారు. అంటే ప్రతి సాంగ్ కి ఏదో ఒక స్పెషల్ కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు. నాకే కాదు, ప్రతి కంటెస్టెంట్ కి నొప్పించకుండా మాట్లాడే ఒక అద్భుతమైన వ్యక్తి శ్వేతామోహన్ గారు. సో అక్కడి నుంచి మళ్ళీ సెమీఫైనల్స్ రోజు నేను ఎలిమినేట్ అయిన రోజు చాలా బాధపడ్డారు, నన్ను బూస్ట్ చేశారు. సో అలాగా మళ్ళీ తర్వాత ఆఫ్టర్ సూపర్ సింగర్ కూడా కొన్ని చోట్ల, చెన్నైలో ఒకసారి, హైదరాబాద్లో ఒకసారి, ఇళయరాజా గారి కాన్సర్ట్ అప్పుడు కావచ్చు, చెన్నైలో వేరే ఒక మీటింగ్ కి వెళ్ళినప్పుడు కూడా ఆవిడ్ని కలిశాను. సుజాతా మోహన్ గారితో కూడా కల్పించారు. సో సుజాత గారు అండ్ శ్వేతా మోహన్ గారు ఇద్దరు చాలా బాగా మాట్లాడారు నాతో. అంటే సుజాత మోహన్ మ్యామ్ వాజ్ లైక్, అంటే శ్వేత చాలా విషయాలు చెప్తూ ఉండింది నీ గురించి, సో నిన్ను కలవడం నాకు ఆనందంగా ఉంది అన్నట్టు మాట్లాడారు. ఎంత మంది సింగర్స్ ఇలాంటి వాళ్ళు ఆవిడకి తెలిసి ఉంటారు, అండ్ ఈవెన్ సీనియర్స్ కూడా. అయినా కానీ ఆవిడకున్న బిజినెస్ స్కెడ్యూల్లో ఆవిడ గుర్తుపెట్టుకొని నీ గురించి మాట్లాడడం అంటే చాలా పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. సో అక్కడి నుంచి మ్యామ్ ఎప్పుడు మేక్ యువర్ ఓన్ ఐడెంటిటీ అఖిల్, నీకు నువ్వు ఏదన్నా చెయ్యి, ఆర్ ఎలాగ నీ వాయిస్ ని నువ్వు డెవలప్ చేసుకుంటావో అలా చేసుకో. అంటే ఏదో ఒకటి మ్యూజిక్ లో మనం చేస్తూ ఉండాలి, క్రియేటివ్ గా అని చెప్తూ ఉండేవాళ్ళు. శ్వేతా మోహన్ గారితో పాటు విజయప్రకాష్ గారు కూడా. నాకు విజయప్రకాష్ గారిని రీసెంట్ గా నేను ఒక 1 year బ్యాక్ కలిసినప్పుడు ఆయన అన్నారు, అఖిల్ చాలా బాగా పాడుతున్నావు, చాలా బాగా వెళ్తుంది కెరియర్,
కాకపోతే మేక్ యువర్ ఓన్ బ్రాండ్ మ్యాన్ అని చెప్పారు, ఓన్ ఐడెంటిటీ. ఓన్ ఐడెంటిటీ. సో వాళ్ళిద్దరు అండ్ ఇంకొంతమంది ఆర్టిస్ట్, పివిఎన్ఎస్ రోహిత్ అని సింగర్ ఉన్నారు, ఆయన ఇండిపెండెంట్ మ్యూజిక్ కాటుక కళ్ళకెట్టినావే అని ఒక సాంగ్ సాహితీ చాగంటి అక్క అండ్ రోహిత్ అన్న వాళ్ళు పాడారు. సో ఇలాంటి ఎంతో మంది ఇన్స్పిరేషన్ తో నాకెందుకు ఒక డ్రైవ్ వచ్చింది. సో ఇది నేను ఎందుకు ఇంత చెప్పాను ఇన్ ద సెన్స్, శ్వేతా మోహన్ గారి ఒక ఫ్యాన్, ఒక దూరం నుంచి నేను చూడడం నుంచి నా పాట చెన్నైలో ఒక స్టూడియోలో నేను కంపోజ్ చేసి నేను ఆవిడకి నేర్పిస్తుంటే ఆవిడ చిన్న పిల్లల్లాగా నేర్చుకుని దాన్ని నీట్గా ఒక 2.5 hours పాడి అంత ప్రాణం పోసారు. ఇంతకన్నా అదృష్టం ఉంటుందా? 100%. అది నేను కూడా చాలా అగ్రి చేస్తా.